చెప్పు ఎక్కడికి వెళ్తున్నాం పిన్ని? ఓకే, నేను దేవుణ్ణి ఒకటే ప్రార్థిస్తున్నాను, మా రాజు చేతిలో ఉన్న భగవంతుడే కాదు. చెప్పు ఎక్కడికి వెళ్తున్నాం పిన్ని? ఓకే, నేను దేవుణ్ణి ఒకటే ప్రార్థిస్తున్నాను, మా రాజు చేతిలో ఉన్న భగవంతుడే కాదు. శివరాత్రి టెంపుల్. ఓ నైస్, చాలా బాగున్నాయి. కొత్తగా ఉంది జాతర అంతా కూడా. అదే దిగేసి షూట్ చేసుకుంటారు. సార్ ఏంటి సార్ అది? చూడండి కపుల్ చూడండి ఎట్లా కొట్టుకుంటున్నారు. పడుకోకూడదు పడుకోకూడదు, మేము పడుకుంటే లేపుతున్నారు. అమ్మ నేర్పించేస్తుంది, అమ్మ బ్రష్ చేయించడం. ఆహా, ఇప్పుడు బావగారు ఏమేంటి అనుకున్నారు? ఆడికి 700 ఇవ్వాలి, ఇంకొక 700 ఇవ్వకూడదు. బావగారు ఏమో గంటలో వెళ్ళిపోవాలి ఇప్పుడు. యాక్చువల్లీ ఏమవుతుందంటే మేము షెడ్ వెళ్ళినాక అక్కడ రూమ్ ఒక 700 per hour అని చెప్పారు. 1 hourకి ఎక్స్ట్రా ఉంటే ఇంకొక 700 అని చెప్పారనమాట. సో మా బావగారు ఏమేంటంటే వాటికి 700 వేయాలి, ఇంకా పైసా కూడా ఎక్కువ వేయొద్దు అన్నట్టు. ప్రతిసారి Get ready, get ready, get ready. చాలా అవునా నిజమా? ఓకే. సో అంతా రెడీ అయిపోయిన తర్వాత అందరం టెంపుల్లోకి వెళ్ళిపోయాం అనమాట. సో టెంపుల్లో కెమెరాస్ అవి నాట్ అలౌడ్. అక్కడ దాని తర్వాత వెంటనే మేము కెమెరాస్ అవి మొబైల్స్ కానీ ఏం తీసుకోకుండా తినడానికి వెళ్ళాం అనమాట. మేము మిస్ టు షూట్. సో ఎక్కడ చూసినా హ్యాండ్ బ్యాగ్స్, డాల్స్, చాలా స్టాల్స్ ఉన్నాయి. త్రినాయ్కి అడుగుతుందనమాట, అక్క గుండు చేయించుకుంటావా అంటే చేయించుకుంటాను డన్ డన్ అంటున్నాడు. అండ్ సీ ఆల్ ఆఫ్ అస్ వీఆర్ సో టైర్డ్. అంటే ఆ ముందు రోజు నైటే శివరాత్రి, నైట్ అంతా పడుకోలేదు. మార్నింగ్ అంటే నైట్ అంతా జర్నీ చేసాము, పాడుతున్నాము. వీ వర్ సో టైర్డ్. త్రినాయ్ గుండు చేయించుకుంటావా? గుండు చేయించుకుంటావా? హెయిర్ కట్ చేసేస్తారు, ఓకేనా? ఐ విల్ టెల్ యూ అ ఫనీ స్టోరీ. అక్కడికి వెళ్ళేంత వరకు త్రినాయ్కి మాత్రమే గుండు చేద్దాం అనుకున్నాం. తర్వాత అమ్మ అదంతా చూసి నాన్నని కూడా మీరు కూడా గుండు చేయించుకోండి, నాకు ఒక మొక్కు ఉంది అందనమాట. నాన్న బి లైక్ వాట్, బట్ అమ్మ మాట నాన్న వినకుండా ఉంటారా, సో అట్లా చేయించుకున్నారనమాట నాన్న కూడా అక్కడ. అక్క ఎలా ఫీల్ అవుతుంది? నైస్, ఎరోటిక్ అండ్ హిస్టారిక్ అండ్ అమ్మోయ్ హై బాబోయ్ ఆపే బాబోయ్. Returning from Shirdi after a hectic schedule. అంటున్నావేంట్రా? బాగున్నావు నాన్న, నిజంగా బాగున్నావు నాన్న. బాగుందనా అంటే